హాయ్ అందరికీ. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కమలా పండు గింజలనమాట. ఈ మధ్య రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో కమలా పండ్లయితే చాలా మంచి కమలా పండ్లు స్వీట్ వెరైటీస్ దొరికాయి. మన లోకల్ అంటే నాగ్‌పూర్ కమలాస్ అనమాట. వాటినైతే చాలా చీప్‌గా అమ్మారు ఆన్‌లైన్‌లో. ఒక కేజీ రూ. 12, రూ. 13 కూడా దొరికాయి. ఇప్పుడు కాదు, సుమారు ఒక 4 నెలల క్రితం సీజన్‌లో. అప్పుడైతే సీడ్స్ చాలా స్వీట్‌గా అనిపించిన ఏదైతే ఫ్రూట్ ఉందో ఆ ఫ్రూట్ నుంచి కొన్ని సీడ్స్‌ని కలెక్ట్ చేసి అలాగే పెట్టాను. వాటినైతే నేను ఇవాళ ఆహ్, మొలకెత్తించడానికి ప్రయత్నిస్తున్నాననమాట. సో, చూసారా, ఇదైతే సాయిల్ మిక్సు. నేను మట్టి 40% మట్టి, అలాగే ఈ ఒక 30% కోకోపిట్టు, మిగిలింది మన పశువుల ఎరువు కలిపి మిక్స్ చేసుకున్నాను సాయిల్ మిక్స్. దానిలో అయితే గింజల్ని పైనే ఒకదానికి సంబంధం లేకుండా దగ్గరగా కాకుండా నీట్‌గా అయితే నేను పేర్చి చేసి, తర్వాత సాయిల్ ఒక 1 ఇంచ్ లేయర్ పైన మెత్తటి సాయిల్‌ని అయితే కవర్ చేసేసాననమాట. సో, చాలా స్వీటెస్ట్ వెరైటీ. ఇంత స్వీటెస్ట్ వెరైటీ నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటి పండ్లు ఏవైనా మనకు దొరికినప్పుడు ఆ గింజల్ని మనం వేస్ట్‌గా పారేయకూడదు. వాటి నుంచి మొలకెత్తించడానికి ప్రయత్నిస్తే ఏమో అదే స్వీట్‌నెస్ వచ్చే మొక్క మనకు వచ్చిందంటే చాలా అదృష్టవంతులు అవుతాం. ఎందుకంటే అంత స్వీట్‌నెస్ ఉండే కమలా పండు, అందులో మంచి సైజు ఉందనమాట. ఒక్కటి 300 గ్రాములు అలా ఉంది కమల. సో, దానికోసం అయితే నేను సీడ్స్‌ని అయితే పారేయలేదు. వాటిని అలానే వెత్తిపెట్టి నేను ఊరికొచ్చినప్పుడు వీటిని నేను ఇలాగా మొలకెత్తించడానికి ప్రయత్నిస్తున్నాను. సో, ఇలాగ మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని వెల్ డ్రైన్ సాయిల్‌లో మనం వాటర్ ప్రాపర్‌గా చేస్తూ ఉంటే ఎక్కువ వాటర్ పోసేయకూడదు. సాయిల్‌లో చెమ్మ అనేది ఆరకుండా మొలకెత్తడానికి అవసరమైన చెమ్మ ఉండేటట్టుగా మనం మెయింటైన్ చేస్తే మనకు విత్తనాలు ప్రాపర్‌గా మొలకెత్తాయి. ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఇంకొక అప్డేట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే స్కిప్ కొట్టి వెళ్ళిపోకుండా ఒక గార్డెనర్కి మద్దతు ఇచ్చినట్టుగా మీ వంతు సబ్స్క్రిప్షన్ అయితే చేయండి. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో, యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇలాగా మనం ఏ ఫ్రూట్స్ అయినా సరే, మంచి టేస్ట్ ఉన్న ఫ్రూట్స్ యొక్క సీడ్స్ మనం బయట పారేయకుండా మనం ఎక్కడో ఒక దగ్గర అట్లా పెట్టినా మొలకొస్తాయి.